ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి సంచలనమైనటువంటి వెలికి తీశారు ఒక విషయాన్ని. స్వాతంత్ర దినోత్సవం ప్రతి గ్రామ పంచాయతీలో జరుగుతుంటుంది. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నటువంటి విషయం. అయితే ఈ కార్యక్రమానికి ఒక పండగలాగా చేసుకుంటాం దేశవ్యాప్తంగా. అయితే దీనికి గవర్నమెంట్ నుంచి ఆయా రాష్ట్రాలు గ్రామ పంచాయతీకి ఇచ్చే ఆ రోజు ఖర్చు, అంటే స్వతంత్ర దినోత్సవ పండుగ జరుపుకోవడానికి ఆ యొక్క గ్రామ పంచాయతీకి ఇచ్చే ఖర్చు మామూలు గ్రామ పంచాయతీకి 100 రూపాయలు, మేజర్ గ్రామ పంచాయతీకి 250 రూపాయలు మాత్రమే శాంక్షన్ అవుతూ ఉన్నాయట. మరి ఇది ఎలా సరిపోద్ది? ఇది ఎట్లా సాధ్యం? ఇది అన్ని పండుగల కంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక పెద్ద పండగ. దీన్ని జరుపుకోవడానికి 100 రూపాయలు, 250 రూపాయలు ఎన్ని దశాబ్దాలుగా, మరి ఎప్పుడు ఈ జీవో తెచ్చారు? ఎప్పుడు ఈ 100, 250 రూపాయలతోటి ఎన్ని దశాబ్దాల నుంచి నడుస్తూ ఉంది? ఇది ఎలా సాధ్యము? ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ స్వాతంత్ర ఫలాల గురించి తెలియజేయాలన్నా, వాడవాడకు జెండాలు పెట్టాలన్నా, లేకపోతే అన్నీ ఏం చేయాలన్నా 100 రూపాయలతో కాదు. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? అందుకే గ్రామ పంచాయతీ ప్లేస్లో మాత్రమే ఒక జెండా ఎగిరేసి అక్కడ ఉన్న ఒక చాక్లెట్స్ పంపిణీ చేసి, మిఠాయి పంపిణీ చేసి అక్కడికి సమాప్తం అనిపిస్తున్నారు. అక్కడికి కూడా ఈ 100 సరిపోదు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది పద్ధతి కాదు. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది తగ్గాలి అని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొన్ని ఫైళ్ళని, అధికారులని అన్నీ కూడా చర్చించిన తర్వాత తేలిన అన్నింటిలో ఇదొకటి. ఈ 100, 250తో ఎలా సాధ్యమవుతుంది? ఈ స్వాతంత్ర ఫలాలు మనము ఆ రోజు పండగ రూపంలో చేసుకోవడానికి. కాబట్టి అది ఒక దేశభక్తుడిగా, ఒక దేశం మీద ఉన్న భక్తి, స్వతంత్ర భారతం మీద ఉన్నటువంటి ఒక భక్తి, ఒక పౌరుడిగా ఆలోచించినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అందరూ కూడా ఈ విషయం మీద ఎవరికి దశాబ్దాలుగా తెలియనటువంటి విషయాన్ని అందరికీ తెలియపరిచి, ఇప్పుడు ఇది సరిపోదు 100, 250 గ్రామ పంచాయతీలు. కాబట్టి ఇది 10,000 మామూలు గ్రామ పంచాయతీకి, మేజర్ గ్రామ పంచాయతీకి 25,000 ఖచ్చితంగా పంపుతున్నట్టు ఆయన శాంక్షన్ చేస్తున్నట్టు కూడా గవర్నమెంట్లో తీర్మానం చేయించడం జరిగింది, అందరినీ ఒప్పించి. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయన ఇప్పుడు ఒక దేశం గర్వించదగ్గ పండగ వాతావరణాన్ని జరుపుకునే ఒక్క రోజు స్వాతంత్రం వచ్చినటువంటి ఆగస్టు 15న జరుపుకునే కార్యక్రమానికి 100, 200తో సరిపుచ్చడం అనేది ఇది సరైనది కాదు అని ఆయన ఆ పాయింట్ను తీసి, ఇన్నాళ్ళుగా అణిగి ఎక్కడో దాగి ఉన్నటువంటి సమస్యని బయటికి తీసి దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నటువంటి గొప్ప విషయాన్ని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండే కాదు, దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి అందరూ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.